పక్కన మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను. మన కుప్పంలో కూడా 50 మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు, అంతా వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం, వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్లిపోవడం, మన బడులన్నీ ఖాళీ అయిపోవడం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు. ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది. పోటీ ప్రస్తుతం పడుతుంది. రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తిగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం. ఈ రోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని బాధపడుతున్నారు. మా శ్రీశక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే చెప్పాను, పలమనేరు, కుప్పం ఈ 2 నియోజకవర్గాల్లో దగ్గర 110 చెరువులకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. నేను ఇచ్చిన ఆదేశాలు, కుప్పంలో 520 చెరువులున్నాయి, గొలుసు కట్టు చెరువులున్నాయి. పాలారులో చెక్ డ్యాముల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది. కొన్ని దూరంగా ఉంటే చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ. నీటి విలువ, రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ అంటే హేళన, తిట్లు, నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు. ఈ రోజు మనందరి ఆలోచన ఒకటి, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం. నీళ్లనేది జీవితం. ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఓసారి నాకు అనిపిస్తుంది, నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను, పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా కృష్ణా నీళ్లు 730 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని, భూమాతని తల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్ గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 గాని, ఫేజ్ 2 గాని, 2